పేద ప్రజల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. డబుల్ ఇంజిన్ పాలనతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశ భద్రతలో కోస్ట్ గార్డులది కీలక పాత్ర అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. భారత్ భూటాన్ మధ్య రైల్వే ప్రాజెక్టులు చేపట్టామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కరూరులో తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటామన్నారు బీజేపీ నేతలు. ప్రజల భద్రతకు ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు దేశానికి సుపరిపాలన నమూనా అందించాయని చెప్పారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన స్టేట్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పేద ప్రజల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తుందన్నారు మోదీ. ఢిల్లీ సర్కార్ ఢిల్లీ के नवनिर्माण में लगी हुई है और इसलिए दिल्ली भाजपा सरकार और दिल्ली भाजपा कार्यालय जब कंधे से कंधा मिलाकर ऐसे ही चलेंगे तो हम विकसित भारत, विकसित दिल्ली का सपना और तेजी से पूरा कर पाएंगे. ఢిల్లీలో స్టేట్ బీజేపీ కార్యాలయం ఏర్పాటుతో సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందన్నారు బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ ప్రగతి కోసం సాయం అడిగినప్పుడల్లా ప్రధాని అండగా నిలిచారన్నారు నడ్డా. देश के प्रधान सेवक होते हुए देश के प्रशासन में बारीकियों में दिन रात व्यस्त होने के बावजूद जब भी पार्टी ने उनसे कोई निवेदन किया वो हमेशा आतुरता के साथ सहर्ष स्वीकार करते हुए उन्होंने पार्टी को निवेदन को आदेश मान करके पूरा किया है. ऐसा हम सब ने देखा है. భారత తీర ప్రాంత రక్షణలో కోస్ట్ గార్డుల సేవలు అసమానమైనవన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఒక చిన్న నౌకాదళంతో ప్రారంభమైన ఐసీజీ నేడు 152 నౌకలు 78 విమానాలతో శక్తివంతమైన సంస్థగా మారిందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ల సమావేశంలో పాల్గొన్నారు. దేశ భద్రతలో ఐసీజీ చాలా కీలకమన్నారు రాజ్నాథ్. स्थापना के समय एक मामूली बेड़े से आपने अपनी शुरुआत की थी, लेकिन आज 152 वेजल्स और 78 एयरक्राफ्ट के साथ आप लगातार सशक्त हो रहे हैं. आपने मैरीटाइम सिक्योरिटी की छत लगी. मैं कह सकता हूं विश्वास के साथ देश का नाम ऊंचा किया है और हर भारतीय का विश्वास भी आपने हासिल किया है. భారత్ భూటాన్ మధ్య రైలు కనెక్టివిటీ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు చెప్పారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భూటాన్లోని గెలేపు, సామ్తెసేలను ఇండియాలోని కోక్రాజార్, బనహరత్లతో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 4033 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రయాణికులతో పాటు కార్గో సేవలు అందిస్తాయని చెప్పారు. భారత ఓడరేవుల నుంచి భూటాన్కు సరుకు రవాణా ఈజీ అవుతుందన్నారు వైష్ణవ్. This project is basically connecting two very important cities of Bhutan. One is Gelefu. This is being developed as a mindfulness city, and second is Samse, which is an industrial city. The two projects will take off from the network of Indian Railways at Kokrajhar and Banarhat. డబుల్ ఇంజన్ పాలనలో బీహార్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బీహారులో 3 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాంలో బీహార్ రైల్వే ప్రాజెక్టులకు 1,00,000 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. చాత్, దీపావళికి 12,000 స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు చెప్పారు వైష్ణవ్. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. EU, న్యూజిలాండ్, ఒమన్, పెరు, చిలీలతోనూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఖతార్, బహ్రెయిన్ కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆసక్తిగా ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో సహా అన్ని కంట్రీలు భారత్తో వాణిజ్యానికి ఆసక్తిగా ఉన్నాయన్నారు గోయల్. इनका एक समूह है एफ्टा, यूरोपियन फ्री ट्रेड एसोसिएशन. उन चारों देशों का फ्री ट्रेड एग्रीमेंट मार्च 2024 में हमने फाइनल किया था. वो 1 अक्टूबर से लागू हो जाएगा और उसका लाभ आप सब ले पाएंगे. తమిళనాడులోని కరూరులో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. భారీ ర్యాలీలో తొక్కిసలాట జరగకుండా మార్గదర్శకాలు అవసరమన్నారు నిర్మలా సీతారామన్. Dr. Murugan and myself have been sent by the Honorable Prime Minister to go and meet with people who are all aggrieved, and that's all I can comment on and report back on.
కరూరులో టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాటపై విచారణ బృందం ఏర్పాటు చేసింది బీజేపీ. 8 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఘటనకు గల కారణాలు, బాధితుల పరిస్థితిపై నివేదిక సమర్పించనుంది కమిటీ.